నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. చోమల్ల ప్యాలెస్ అంటే మిస్ వరల్డ్కి సంబంధించి 72nd మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ హైదరాబాద్ వేదికగా అయ్యాయి. ఈ నేపథ్యంలో చోమల్ల ప్యాలెస్లో జరిగిన డిన్నర్ కానీ, ఆ తర్వాత ఏదైతే అందాల బామలకు ఇచ్చినటువంటి హోటల్ ట్రిడెంట్లో కొద్దిమంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే ప్రజాప్రతినిధులు వాళ్ళతో మిస్బిహేవ్ చేసినారు, తమని ప్రాస్టిట్యూట్ లాగా చూసినారు, అందుకే నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆమె సంచలన ఆరోపణ చేసి మరి ఆమె ఇంగ్లాండ్కి వెళ్ళిపోయింది. ఇదే అంశం పైన రీసెంట్గా అసలు ఎవరు తప్పు చేసింది, అందాల భామల కోసం గోడ దూకింది ఎవరు, వాళ్ళతో చాలా నీచంగా ప్రవర్తించింది ఎవరు అనేది ఇప్పుడిప్పుడే కమిటీ కూడా వేసింది ప్రభుత్వం. దానిపైన చర్చ జరుగుతుంది. దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సార్. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది సార్, అంటే అందాల భామల కోసం గోడ దూకారు. అసలు ఎవరు గోడలు దూకారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర ఉంది, దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది కాంగ్రెస్కి. ఢిల్లీ గెస్ట్ హౌస్లు, పేకేటి శివరాం గారు, కొత్త రఘురామయ్య గారు, వాళ్ళ చరిత్ర, వాళ్ళకి కాంగ్రెస్కి ఉన్న బంధం ఏంటి, వాళ్ళకి ఢిల్లీకి ఉన్న రిలేషన్ ఏంటి ఒకసారి మీరు తెలుసుకుంటే కాంగ్రెస్ చరిత్ర ఏంటి, అందాల బొమ్మలతోటి కాంగ్రెస్ యొక్క డీలింగ్ ఎలా ఉంటుంది, కాంగ్రెస్ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది తేటతెల్లం అవుతుంది. కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్కు ఉన్న డిఎన్ఏ అది ఆ అందాల బొమ్మలు ఇంకా ఆడవాళ్ళ వెంట వీళ్ళకి అలవాట్లు. ఆడపిల్లలు ఆ అందాల బొమ్మల్ని గెస్ట్ హౌస్లకి అనేది ఢిల్లీ గెస్ట్ హౌస్లకి తిప్పడం అలవాటు వీళ్ళకి. దీనికి గతంలో తెలిసిన వాళ్ళు 50 ఏళ్ళుగా రాజకీయాలు ఉన్నవాళ్ళు తెలుస్తుంది. పేకేటి శివరావు గారు ఏం చేశారు, కొత్త రఘురామయ్య గారు ఏం చేశారు, వాళ్ళిద్దరు ఏంటి, వాళ్ళిద్దరికి ఢిల్లీలో కాంగ్రెస్కి ఉన్న బంధం ఏమిటి, వీళ్ళ ఆ గెస్ట్ హౌస్లకి వీళ్ళకి లింక్ ఏంటి, ఈ అందాల భామల లింక్ ఏంటి అని తెలుస్తుంది. కనుక వాళ్ళ నైజం అది. వాళ్ళ ఎంత సిగ్గు సరే లేకపోతే అమ్మాయి ఓపెన్గా చెప్పింది ఏమని, మొగాళ్ళ రూమ్లోకి వెళ్ళమన్నారంట. మొగాళ్ళ రూమ్లోకి వెళ్ళమంటే ఎందుకంటే లేదు, వాళ్ళ స్పాన్సర్సు ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని స్పాన్సర్ చేశారు, వాళ్ళ కంపెనీ ఇవ్వండి అని. వాళ్ళ కంపెనీ ఏంటంటే మొగాళ్ళ రూమ్లోకి మమ్మల్ని ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్న మొగాళ్ళ రూమ్లోకి మమ్మల్ని వెళ్ళమంటారేంటని షీ అబ్జెక్టెడ్. అదే వాళ్ళ స్పాన్సర్స్ దే ఆర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ మనీ ఫర్ దిస్ ప్రోగ్రామ్, జస్ట్ గివ్ దెమ్ కంపెనీ అని. వాళ్ళ ఇప్పుడు ఏమంటారు, కంపెనీ అంటే జస్ట్ కూర్చొని మాట్లాడిన అన్నామని అంటారు. అసలు అర్థం వేరు. కంపెనీ ఇవ్వమని ఎలా అడుగుతారు మీరు ఒక ఆడపిల్లని? అందాల పోటీకి వచ్చిన అమ్మాయిని వాడు స్పాన్సర్, వాడు పక్కన కూర్చొని కొద్దిసేపు వాడితో కంపెనీ ఇవ్వాలి. ఏం కంపెనీ ఇవ్వాలి? ఏం కంపెనీ ఇవ్వాలి? వాడు తొడ మీద చేయేస్తే నవ్వుకోవాలా, లేదా బుధం మీద చేయేస్తే బుధం మీద వాలిపోవాలా? ఏంటి కంపెనీ? వాడికి స్పాన్సర్కి కంపెనీ స్పాన్సర్ నీకు డబ్బులు ఇస్తాడు కానీ నీ ప్రోగ్రామ్కి ఇది ఒక ప్రోగ్రామే వేస్ట్, దండగ ప్రోగ్రాము, సమాజానికి ఏమాత్రం ఉపయోగపడే ప్రోగ్రాము. ఏది అర్ధనగ్ర తొడలు చూపిస్తూను, జబ్బలు చూపిస్తూ, సంటలు చూపిస్తూ అంగ ప్రదర్శన, ఇది ఒక వెస్ట్రన్ స్టైల్. మనకు వచ్చి దరిద్రం, మన సంస్కృతి ఉండదు, మన సాంప్రదాయం ఉండదు. ప్రోగ్రామే ఆ మహిళా సంఘాలు ఎక్కడ ఉన్నాయో నోరు మూసుకుని ఇప్పుడు ఎగిసిపోతూ మాట్లాడుతూ ఉంటారు మహిళా సంఘాలు. ఆడవాళ్ళని అది ఇది ఆనాడు పెడితే బీజేపీ ఆ రోజు ఎగిసి గత్తేసింది. ఎట్లా మన ఇవాళ ఎక్కడ పోయారు వీళ్ళందరూ? ఎందుకు నోరు మూసుకు కూర్చున్నారు? ఎవరి కోసం నోరు మూసుకు కూర్చున్నారు? ఈ ప్రోగ్రాం ఏంటి? దీనికి పిల్లలకి డబ్బులు ఇవ్వడానికి లేవు, జీతాలకు డబ్బులు లేవు, జీతాలు దీనికి లేదు, డబ్బులు లేవు, నన్ను చంపినా కొట్టినా డబ్బులు రావు, ఎవడో అప్పు ఇవ్వట్లేదని మాట్లాడటం ఒక పక్క, దాదాపు 50 కోట్ల దాకా ఖర్చు పెట్టాడు దీనికి. ఏమన్నా వాళ్ళ దాంట్లో ఔచిత్యం ఉందా? చెప్పేది ఏంటి, చేసేది ఏంటి? పిల్లలకి పెట్టడానికి డబ్బులు లేవు, వాళ్ళకి చదువులకి రీయింబర్స్మెంట్కి డబ్బులు లేవు, నన్ను నరికినా డబ్బులు రావు, మమ్మల్ని చూస్తే దొంగలు చూసినట్టు చూస్తున్నారు, ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళగా చూస్తున్నారు అని అంత సిగ్గిడిచి చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం 50 కోట్లు ఈ అందాల దీనికి ఇది ఏ సామాజిక ప్రయోజనం చేస్తుందని, ఎవరికి ప్రయోజనం చేస్తుందని, ఏ సంస్కృతికి అద్దం పడుతుందని, ఏ విలువలు కాపాడుతుందని ఈ ప్రోగ్రాం మీరు అది మాట్లాడితే ఆడాళ్ళు ఎగేసుకుని మాట్లాడతారు. ఇప్పుడు ఏం మాట్లాడరే? అమ్ముడు పోయారా కాంగ్రెస్కి? అమ్ముడు పోయారా అని మహిళా మంగళ్ళు అమ్ముడు పోయారా అని మాట మళ్ళీ సంఘాలు అమ్ముడు పోయారా అని. అది కాంగ్రెస్ నైజం అంతే. దాంట్లో ఎవరు దూకారు అవసరమైతే పైనుంచి అందరూ కూడా దూకుతారు కానీ వాళ్ళది ఆ దూకుడు కార్యక్రమం, గోడ దూకటం, అందాల బొమ్మల చుట్టూ పరిగెట్టడం, అందాల బొమ్మలను దూకించడం,
ఇవన్నీ కాంగ్రెస్ డిఎన్ఏ కనుక దాని గురించి పెద్దగా మనం చర్చించగలది ఓపెన్ సీక్రెట్ అంతే. ఓకే, సో ఇప్పుడు ఆ కమిటీ వేసినారు కదా సార్, కమిటీలో బయటపడే అవకాశం ఉంటుందంటారా? ఏం పడదు, బయటపడదు. కాంగ్రెస్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు కమిటీ వేసి ఎవరిని పట్టుకుంటుంది? మన భ్రమ కల్పించడం, కంటి తుడుపు జరిగితే చేసింది కాంగ్రెస్ వాళ్ళు అందరికీ తెలుసు. వాళ్ళు ఎవరు రూమ్లోకి వెళ్ళమన్నారో, ఎవరు అడిగారో, ఎవరు ఏంటో గోడ దూకేవారో అందరికీ తెలుసు. కాంగ్రెస్ వాళ్ళే కదా, బయటోడు కాదు కదా. ఓ బీజేపీ వాడు, ఒక టీఆర్ఎస్ వాడు కాదు కదా. 100 వాడు కాంగ్రెస్ వాళ్ళే కదా, ప్రభుత్వం తరఫే కదా. ఇంకా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళే చేస్తారు, మళ్ళీ వీళ్ళ మీద వీళ్ళే కమిటీ వేసి అది కాదు ఆయన దుప్పట ఆరేసు, గోడ మీద దుప్పట ఆరేస్తుంటే ఆ దుప్పట తీయటానికి లెగిశాడు, అందుకని అటు పడిపోతే దాన్ని తీయటానికి దూకాడు, అది గోడ దూకాడు అంటున్నారు. ఇలాంటి కథలే వస్తాయి, ఇలాంటి పిల్లపిచ్చి కథలు చెప్పి అదేం లేదు ఆ అమ్మాయి మాట్లాడిన తెలుగు మనవాడు ఇంగ్లీష్ లాగా మాట్లాడిన ఇంగ్లీష్ ఆ అమ్మాయికి అర్థం కాక, ఇంగ్లాండ్ బ్యూటీకి అర్థం కాక ఇలా ఏదో అనుకుంది. మేము అన్నది వేరు, మావాడు చెప్పింది వేరు, అతనికి ఇంగ్లీష్ రాదు, అమ్మాయికి తెలుగు రాదు, అందువల్ల ఈ తేడా జరిగింది. ఇలాంటివి తీసుకొస్తారు. ఇలాంటివి తీసుకొచ్చి కంటి తుడుపు లాజికల్ తీసుకొచ్చి నన్ను మభ్య పెడతారు, ఇవి పెడతారు, అంతకనే ఉండదు. ఓకే, సో మొత్తానికి బయట మీరు నమ్ముతున్నారా? మీరు కాంగ్రెస్ ఒక సంఘం ఒక కమిటీ వేస్తుంది, ఆ కమిటీ నిజాలు తీసుకొస్తుంది, నిజమైన దోషులు బయటికి తీసుకొస్తుంది. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు అయినా సరే ఖచ్చితంగా నమ్ముతారా? నమ్ముతున్నారా అని ఆవిడ మిస్అండర్స్టాండింగ్ చేసుకుని వెళ్ళిపోయిందని కూడా చెప్తారేమో. అదే చెప్తాను, నేను అదే చెప్తాను. అమ్మాయికి ఇంగ్లీష్ అర్థం కాదు, తెలుగు అర్థం కాదు, మావాడికి ఇంగ్లీష్ తెలియదు కనుక మావాడు ఏదో చెప్పాడు, తప్పుగా అర్థం చేసుకుంది. అందరూ కలిసి హైటీ ఉంది, ఆయనతో కలిసి రండి అన్నాం, ఆయన వస్తారు మీతో పాటు అని చెప్పాం, దాన్ని అమ్మాయి తప్పుగా అర్థం చేసుకుంది. ఇలా చెప్తారు, ఒక కహాని చెవిలో పువ్వు పెడతారు. కాంగ్రెస్ అంతకన్నా ఏం చేయదు, ఇది ఒక డ్రామా అంతే. ఓకే, రైట్ సార్, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.